అన్న చెప్పు. మనిషి ఒక విషయం పట్ల ఎందుకు ఆగిపోతాడు? అంటే కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు కదా, వస్తారు, ఏవో అడుగుదామని చెప్పి అడుగుదామని చెప్పి ఆగిపోతారు. అంటే ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు అడగడానికి ఏమి లేదని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. దానికి ఒకానొక కారణం వచ్చేసి ఇప్పటి వరకు అతను ఎప్పుడు వినని ఒక ఇన్సైట్ మాట ద్వారా వినడం వల్ల హఠాత్తుగా అయిపోతుంది. అంటే సడన్లీ మైండ్ ఫైండ్స్ ఎ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. అంటే ఆ ప్లేస్లో ప్రశాంతత ఉందని కదా, ప్రాబ్లం పోగానే మిగిలింది ప్రశాంతత. ప్రాబ్లం పోగానే ఇప్పుడు అనారోగ్యం పోగానే మిగిలింది ఆరోగ్యం, అంతే తప్ప ఆరోగ్యం అంటూ స్పెషల్గా ఏమి ఉండదు. అవును, ఆరోగ్యం మన సహజ, మన ఏమంటారు, మన యొక్క న్యాచురల్ స్టేట్. అది అనారోగ్యం మన అన్యాచురల్ స్టేట్. సో మన ప్రశ్న సమాజం వల్ల లేకపోతే మన మిస్అండర్స్టాండింగ్ వల్ల, మన దుడుకు చేష్టల వల్ల ప్రశ్నలు పుడతాయి. దానికి సరైన జవాబు కోసమే మనం వెతుకుతున్నాం. ఓకే, అట్లా. సో మనం ఫ్రెండ్స్తో మాట్లాడినా సరైన జవాబు దొరకదు. వాటర్ బాటిల్ అంటారు, ఏదో చెప్తాడు వాడు. బంధువులతో మాట్లాడినా దొరకదు, పుస్తకాల్లో మాట్లాడినా దొరకదు. ఎవడన్నా ఒక మనిషి సమాధానం చెప్తాడేమో అని వాడు వీడియో చూసి ఏదో చూసి వచ్చినప్పుడు వాడు ఒక కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తే ఆ టైంలో వాడు చెప్తున్న దానికి ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యే, అంటే మూతకు, మన బాటిల్కి ఫిట్ అయ్యే మూత దొరకగానే సర్చింగ్ అయిపోతుందా లేదు? అవును. అప్పటి వరకు ఇట్లా గెలుపుతూ ఉంటాడు, ఆ మూత పెడతావు, ఈ మూత పెడతావు. సో ఇప్పుడు నీ బాటిల్కి సరిపడే మూత కోసం వెతుకుతుంది మైండ్. అంటే నీ ప్రశ్నకి 100% మ్యాచ్ అయ్యే జవాబు కావాలి. కొంచెం అటున్నా వెతకకుండా దొరికినప్పుడు ఆగిపోతే అయిపోవచ్చు. ఇప్పుడు దాన్ని వాడు క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళి. ఇప్పుడు జవాబు నాకు అర్థమైంది. చాలాసార్లు అట్లా శూన్యంలోకి చూస్తూ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు అర్థమైంది, నేను మళ్ళీ వస్తా అని చెప్పిన వాళ్ళు. అయితే మైండ్ ఆగడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. 2 ప్రైమ్ రీజన్స్. మైండ్ ఆగడం వేరే, మైండ్ స్టక్ అవ్వడం వేరే. ఈ 2 ఒకటి అనుకోవద్దు. ఓకే. ఇప్పుడు ఆశ్రమాల్లో స్టక్ అవుతుంది మైండ్. డిఫరెన్సెస్ చెప్పండి. స్టక్ అంటే ఏదో కార్యకారణాల చేత ఇరికింది అక్కడ. ఆగడం అంటే స్వయం స్ఫురణలో ఆగిందని. ఉదాహరణకి రాత్రిపూట బస్సు దొరక్కపోతే ఆ ఊర్లో స్టక్ అవుతావు. ఆ ఊర్లో ఉండేవాడు ఆగాడు, స్టక్ కాదు. సో స్టక్ ఉన్నప్పుడు నీకు చిన్న ఎజిటేషన్ ఉంటుంది, నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వెతుకులాట కంటిన్యూ అవుతుంది, ప్రశ్న మిగులుతుంది. ఆగినప్పుడు ప్రశ్నలు ఆగిపోతాయి. అందుకని చాలామందిని కలిసి స్టక్ అవుతారు. అక్కడ స్టక్ అయ్యి మళ్ళీ విడిపించుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తారు, మళ్ళీ విడిపించుకొని ఇంకో దగ్గరికి వెళ్తారు. కానీ ఎక్కడో చోట వాడు ఆగుతాడు అనమాట. రమణ మహర్షి అరుణాచలంలో ఆగాడు, స్టక్ అవ్వలేదు. వేరే ఊడి వాడు అరుణాచలంలో స్టక్ అవుతాడు, ఆగలేదు. చూడ్డానికి ఇద్దరు అరుణాచలంలో ఉన్న ఒక మైండ్ స్టక్ అయింది, ఒక మైండ్ స్టక్ అయిన దగ్గర నుంచి ఆగిపోవడం ఉంటుందా? అవ్వచ్చు, తర్వాతనే అది అట్లా రూల్ ఏమి లేదు. ఓకే, అంటే అది గ్యారంటీ ఏమి కాదు. ఓకే. కానీ 2 స్థితులు అనుభవిస్తుంది. సో మైండ్ ఆగిపోవడానికి ఒక ప్రైమ్ రీజన్ నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పటి వరకు ఎప్పుడు చూడనిది చూసినా మైండ్ ఆగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు విననిది విన్నా మైండ్ ఆగిపోతుంది. దట్స్ ఆల్. ఒకసారి ONGC ప్రాంతంలో హఠాత్తుగా ఆ ఆయిల్ బావికి నిప్పంటుకుంది. ఇది ఊర్లో ఉన్నప్పుడు టీవీల్లో ప్రముఖంగా వచ్చింది. అంటే ఇట్లా మంటలు ఎగిసిపోయి, ఇప్పుడు ఆ మంట ఆపాలి. ఇప్పుడు ఆ మంట ఎవరు? మైండ్ నాయ్ అనుకుంటే ఇప్పుడు అది ఎగిసి పడుతుంది. మనిషి దగ్గరికి వెళ్తే చచ్చిపోతాడు, దూరం నుంచి వాటర్ కొట్టినా ఆగుతలేదు, గాలి వేస్తే ఇంకా ఎక్కువైతుంది, ఏమన్నా పెద్ద ప్రమాదం జరుగుతుందేమో అని భయపడ్డారు. అప్పుడు వీళ్ళకున్న ధమాకంతా అయిపోయింది. అప్పుడు ఎవరన్నా ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడా అంటే ఆ ఏరియాలో ఒక సాదాసీదా ఒక కార్మికుడు ఎవరో దీనికి సొల్యూషన్ ఉంది అని చెప్పాడు. సొల్యూషన్ ఏంది అంటే, ఎక్కడైతే మంట వస్తుందో ఆ మంట, ఇప్పుడు ఇది గొట్టం ఇట్లా, ఇక్కడ మంట స్టార్ట్ అయింది, దాని కూర ఇక్కడ ఉంది, ఆయిల్ ఇక్కడ ఉంది, దాన్ని అక్కడ ఒక బాంబు పేల్చండి అన్నాడు. అసలు ఎంత స్ట్రేంజ్ ఆన్సర్ అది. అసలు ఎవడన్నా నమ్ముతాడు? అసలు ఆల్రెడీ నువ్వు మంట వస్తుందంటే మళ్ళీ బాంబు పేల్చావంటే, బాంబు పేలినప్పుడు ఒక రకమైన విస్ఫోటనం జరిగి అక్కడ ఏమేం జరుగుతున్నాయో అన్నీ ఆగిపోతాయి. అక్కడ కొంచెం టైం దొరుకుతుంది, అప్పుడు మీరు మంటను ఆర్పేయచ్చు అన్నాడు. ఫైనల్గా అతను ఫస్ట్ ఐడియా తిరస్కరించి ఫైనల్గా ఈ ఐడియా చూద్దాం అని వర్క్ చేస్తే వర్కౌట్ అయింది. ఆ తర్వాత చాలామంది అదే ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారు.
అంటే రకరకాల ప్రశ్నలకి ఒక్క సమాధానం సరైనది దొరకగానే అంతా సర్దుకోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత కోర్స్ కరెక్షన్. ఇది నీకైనా నాకైనా ఎవరికైనా 1,00,000 ప్రశ్నలు లేవు, అట్ట కనిపిస్తుంది. కానీ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం దొరికితే దాదాపు కొన్ని 100 ప్రశ్నలకు కూడా జవాబు అదే, మనకు తెలియదు అంతే. ఉదాహరణ, ఒకటి చికాకు పడుతున్నాడు, తర్వాత ఒకడికి ఏదో అలజడి ఉంది, ఒకడికి లోపల కడుపులో చిన్న ఏదో రసాలు అవుతుంది, ఒక జ్యూస్ తాగితే అన్నీ సెట్ అవుతాయి. అన్నిటికీ ప్రత్యేకంగా ఆన్సర్స్ ఏముండవు. దీనికి ఆధ్యాత్మికతలు ఎలా చెప్తారంటే, ఏదైనా ఒక చెట్టుని ఎగ్జాంపుల్గా చూపించి, ఇప్పుడు ఈ చెట్టుని అని ఈ మైండ్ని తీసేయాలను. కొందరు ఏం చేశారు, ఆకులు బీకారు, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినాయి. కొందరు కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చినాయి. కొందరు ఆకులు కొమ్మలు అన్నీ కొట్టేస్తే అంతకు 100 రెట్ల ఆకులు కొమ్మలు వచ్చినాయి. ఒకడు ఏం చేశాడు, చెట్టు రూట్ని తీసేశాడు అన్నమాట, అన్నీ పడిపోయి. నిజానికి ఇనిషియల్ డేస్లో మనిషికి తెలియకపోవచ్చు, రూట్ కట్ చేస్తే పైన ఆకెట్ట తెచ్చిపోతుంది. ఆకు ఉండకూడదు అంటే ఆకు తీసేయాలి అనే థాటే వస్తుంది మనకి. సో మనకు ప్రశ్నకి మనం ఫిలసాఫికల్ లేదా బుక్ రిలేటెడ్ ఆన్సర్స్ ఎప్పుడు సెట్ కావు. ఒక అబ్స్ట్రాక్ట్ ఆన్సర్ సెట్ అవ్వచ్చు, అది అసలు ఆన్సర్ లాగా కనబడదు ఒక్కొక్కసారి. కానీ నువ్వు జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అందుకని మనం స్టక్ అయ్యామా, మనం ఆగామా అన్నది మన ప్రశాంతత చెప్తుంది. స్టక్ అయితే అలజడి ఉంటుంది, ఒక రకమైన చిన్న ఎజిటేషన్ ఉంటుంది, సఫికేషన్ ఉంటుంది. అబ్బా, ఇప్పుడు ఉద్యోగం స్టక్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆగడం అన్నది బేసిక్గా. ఒక ఎక్కడెక్కడో చేసి ఇప్పుడు నా పచ్చళ్ళు నేను చేసుకుని, ఇప్పుడు నువ్వు ఆగావు, ఇక్కడ నీకు అలజడి ఉండదు. సో నోట్స్ ఆఫ్ మిషన్లో చివరి పేజీ, ఎవ్రీ బుక్ హ్యాస్ టు స్టాప్ సమ్వేర్. సో అది న్యాచురల్గా హాల్ట్ అవ్వాలి. సో బీ ఇట్ అని ఒక చిన్న డ్రాప్ వేసి ఒక పూర్తి చేసిన బుక్ అక్కడే పూర్తి చేయాలని ఏం లేదు. కానీ ప్రతి ఒక్కటి ఎక్కడో చోట ఆగాలి. టాక్ చేస్తున్నాం ఎక్కడో చోట ఆగాలి, పెయింటింగ్ చేస్తున్నాం ఎక్కడో చోట ఆగాలి, లైఫ్ ఎక్కడో చోట ఆగుతుంది, ప్రయాణం ఎక్కడో చోట ఆగుతుంది. అక్కడ ఆగుతున్నావా, ఇరుకుతున్నావా, ఫిగర్ ఇట్ అవుట్. స్టక్ అయినప్పుడు ప్రశ్నిస్తున్నా దాని నుంచి బయటకు వస్తాం. 100%. జవాబులో ఏం లేదు, సరైన క్వశ్చన్లో ఉంది మ్యాజిక్ అంతా. అందుకని సరైన ప్రశ్న కనుక్కోవడం చాలా ముఖ్యం. చాలామంది మనకు చిన్నప్పటి నుంచి వాటర్ బాటిల్స్ అలవాటు అయిందంటే మనం ఒకటి కోరుకుంటుందో మేము కూడా చెప్తున్నాం. నాకు మంచి ఫ్రెండ్ కావాలి, అది కాదు నువ్వు కోరుకునేది, నీ సుత్తినట్టుడు కావాలి, అది చెప్పు. అది చెప్పట్లే మనం. నీ మూర్ఖత్వాన్ని, నీ స్టూపిడిటీని, నీ నాన్సెన్స్ని ఎంజాయ్ చేసేటోడు కావాలి నీకు. అది చెప్పకుండా నాకు ఫ్రెండ్ కావాలంటు. ఫ్రెండ్ వాడు వచ్చాడు, వాడు నీ నాన్సెన్స్ ఏం లేదు, వాడు బ్యాడ్ ఫ్రెండ్ అంటు. అట్లా కాకుండా నువ్వు ముందే చెప్పు, నాకు చాలా చెప్పుకోవాలని ఉంటుంది, ఎవడు వినేటోడు కావాలంటే మస్తు మంది దొరుకుతారు. ఆన్సర్ ఉంది అక్కడ. నాకు మంచి ఉద్యోగం కావాలి, తప్పు చెప్తున్నావు. నాకు మంచి శాలరీ కావాలని చెప్పు. మంచి ఉద్యోగం అంటే ఎక్కడ ఉన్నది? మంచి శాలరీ ఉన్నది, మంచి ఉద్యోగం ఉంది. అట్లా కాకుండా మంచి ఉద్యోగం కావాలను, ఉద్యోగాలు మస్తున్నాయి కానీ శాలరీ అయిపోతే చేస్తావా? నీకు ఉద్యోగమే ఇష్టమైతే శాలరీని వదిలేయి. శాలరీ కావాలా, కంపెనీని ఆలోచించు. ఫైండ్ మెనీ వేస్, నీకు డబ్బు ఎక్కడ దొరుకుతుంది. అప్పుడు ఉద్యోగమే చేయక్కరే, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, 2 ప్లాట్లు అమ్ముకోదొప్పితే కూడా నీకు పైసలు వస్తాయి. అంటే నువ్వు నిజంగా వర్క్ చేస్తే మనీ వస్తుంది. నీ చిన్న క్లారిటీ ఓ ఫ్రెండ్కి ఇస్తే 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఉద్యోగం 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 సాటిస్ఫై. నువ్వు ఉద్యోగం కోసం అసలు చేస్తుందే లేవు, నీకు డబ్బు కావాలి అంటే చాలా ఆలోచన. అవును నిజంగా నాకు డబ్బు కావాలి, మరి దానికి ఉద్యోగం ఎందుకు చేయాలని? ఇది నిజమే కదా. JNTU క్యాంపస్లో ఈ డిస్కషన్ జరిగింది. నీకు డబ్బు కావాలంటే డబ్బు వచ్చే మార్గాలు చూడు. అంటే రియల్ ఎస్టేట్ ఫర్మ్లో జాయిన్ అయిపోయి ఒక 6 సంవత్సరాల్లో 100 కోట్లు ఎర్న్ చేసి ఇప్పుడు తనే ఒక ఆఫీస్ పెట్టి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో దేర్ ఆర్ వేస్. మనం నేరుగా, హుందాగా, ఆనెస్ట్గా ప్రశ్నించడం లే, మనం ఎప్పుడు వేరే విషయాలు ప్రశ్నిస్తున్నాం. అందుకని దానికి తగ్గ జవాబే వస్తుంది. నువ్వు సరైన విషయం చెప్తే జవాబు ఉంది. సో ఆ ప్రశ్న ఏందో కనుక్కోవడం ముఖ్యం. వివేకానంద పరమహంసను కలిసిండు, వేరే ప్రశ్నలు అడగలే. దేవుడు ఉన్నాడా? ఎక్కడ పోయినా ఏదేదో చెప్పారు, అది మనకు కనబడాడు, అది చాలా గొప్పది అన్నప్పుడు ఏమని కాదు. ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు, చూపి. ఎట చూపిస్తాం? చూపి నీకు రాదు. మరి ఉండడం నీకెట్ట తెలుసు?
ప్రశ్నలు వచ్చేస్తున్నాయి, ప్రశ్న తర్వాత ప్రశ్న, ప్రశ్న తర్వాత ప్రశ్న. ఎందుకంటే ప్రశ్నకి సరైన జవాబు రాకపోతే మళ్ళీ ప్రశ్న పుడుతుంది. ఇది ఎలాంటిదంటే ఒక వాటర్ పైప్ నుంచి నీళ్లు పొంగుతున్నాయి, నువ్వు చిన్న బెరడు పెడితే నీళ్ళు ఇంకా ఎక్కువ పొంగుతాయి. అంటే అవే ప్రశ్నలు. సరైనది ఒక్కటి కొడితే అయిపోయాయి. పరమహంస ఏం చేశాడు, వివేకానందకి జవాబు ఇవ్వలేదు, వివేకానంద మనసుని ఆపేశాడు అన్నాడు. బేసికల్లీ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అని, నాకు చూపిస్తావంటే ఇప్పుడు చూస్తావా తిన్న తర్వాత చూస్తావా అన్నాడు. అట్లా ఎవడు చెప్పాడు, అట్లా ఎవడు చెప్తాడు అట్లా? అంటే మీరు చూశారంటే నరేన్ నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నాడు, అంత స్పష్టంగా చూస్తున్నాడు నరేన్ అన్నాడు. ప్రశ్న వెళ్ళిపోయింది అసలు. ఉదాహరణకి ఇదే కదా భరోసా అంటాను, చూసినవా అట్లా. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చింది. వివేకానంద వదిలిపెట్టే వ్యక్తి కాదు. ఆబ్వియస్గా భోజనం చేసిన తర్వాత అడుగుతాడు, మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు. సినిమాలో కూడా చాలా బాగా చూపించారు అది. నాకు దేవుణ్ణి చూపించు. వివేకానంద, సర్వదమన్ బెనర్జీ అండ్ మిథున్ చక్రవర్తి, రామకృష్ణ పరమహంస ఎంత బాగుంటాడు అసలు. మిథున్ చక్రవర్తి సూపర్ సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. నాకు దేవుణ్ణి చూపించు అంటే ఒక్క తను అందంట అసలు. తన్ని ఛాతి మీద కూర్చున్నాడు, కనిపించాడా అని సంథింగ్ అర్థమైంది. అది మాటల్లో వ్యక్తపరిచేది కాదు, అది చూపించేది కాదు. ఇప్పుడు నాకు గాలిని చూపింటే ఎట్లా చూపిస్తూ ప్రశ్ననే పిచ్చిది, దానికి పిచ్చిగానే జవాబు ఇవ్వాల్సి వస్తుంది. సో మెటీరియలిస్టిక్ విషయాలకి జవాబులు ఉన్నాయి, కంటికి కనిపించని వాటికి జవాబులు. ఆకలిని చూపించలేము, అనుభూతి చెందొచ్చు. స్మెల్ని వివరించలేం, అనుభూతి చెందొచ్చు. ఆనందాన్ని వ్యక్తపరచలేం, అనుభూతి చెందొచ్చు. అట్లాగే దైవాన్ని కూడా అనుభూతి చెందొచ్చు. దాని అర్థం ఏంది, నిరంతరత, కంటిన్యూస్గా నిన్ను బతికించేదేదో అది దైవం. అట్లా చూడు. సో అట్లాంటి ప్రశ్న ఒక్కొక్కసారి కూర్చుంటుంది మనసులో. ఆ తర్వాత మన దృష్టి, ఆ తర్వాత మన కదలిక అంతా మార్పు వస్తుంది. నువ్వు మారాలని నువ్వు అనుకుంటే మార్పు రాదు, మార్పు సహజంగా వస్తుంది. దానికి ఏంది రైట్ ఆన్సర్, రైట్ అప్రోచ్, హఠాత్తుగా స్ఫురణ కలుగుతుంది. ఎస్, ఇది దిస్ ఈజ్ మై ఆన్సర్. అక్కడి నుంచి చాలా జరుగుతుంది. అంతెందుకు పరమహంస యోగానంద ఆల్మోస్ట్ అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు, క్రియానంద అని, ఇప్పుడుకున్నాడు ఇంకా. సో అప్పటికి యంగ్. సో పరమహంస యోగానంద ఇంకా నేను వెళ్ళిపోతాను భూమి మీద నుంచి అన్నట్టుగా ఏదో ఉన్నాడు ఆయన. మరి మీరు వెళ్ళిపోతే నా గతి ఎట్లా అంటే, నీ గతే నీకు బాగానే ఉన్నావు అన్నాడంట. క్యాజువల్ కాన్వర్జేషన్. మరి మీరు పోతే నేనేం చేయాలంటే, పుస్తకాలు రాయడం, నేను రచయితని కాదు, నాకు రాయడం రాదు, ఏం రాయాలో తెలియదు, ఎట్లా రాయాలంటే ఇప్పుడు నువ్వు చెప్పింది రాయన్నాడు. జవాబు వచ్చేసింది. అంటే ఏదో రాయాలని ఏమీ లేదు, నాకు పుస్తకం ఎలా రాయాలో తెలీదో, నువ్వు బుక్ రాయి. సో అదే జవాబు. నేను అనుకున్నాను బుక్ రాద్దామని, ఎంత ప్రయత్నం చేసినా నాకు రాయడం లేదు, అసలు ఇంతమంది మేధావులు ఎలా రాస్తారో నాకు అర్థం కాదు, నేను కూడా రాద్దాం అనుకుంటున్నాను, నా మనసు ఎందుకో పనిచేయదు. ఇట్లా నువ్వు రాసిపాడు పేజీలకు పేజీలు, పుస్తకం అయిపోయింది. అట్లా క్రియానంద ఫస్ట్ ఒక బుక్ రాసి ఇప్పటికి రాస్తూనే ఉన్నాడు. అసలు అతని జీవిత పరమార్థమే పుస్తకాలు రాయడం. ఎవ్రీడే హీ రైట్స్. పరమహంస యోగానంద ఫిలాసఫీని అసలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి యోగదాస్ సత్సంగ్ని అట్లా నిలబెట్టినవాడు క్రియానందం. అంటే వాళ్ళకి ఏంది, ఆన్సర్ దొరికింది. ఆన్సర్ దొరకగానే యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్సర్ దొరకనంత వరకు యాక్షన్ ఉండదు. ఓన్లీ ప్రశ్న, ప్రశ్న తర్వాత ప్రశ్న, ప్రశ్న తర్వాత ప్రశ్న, ప్రశ్న తర్వాత ప్రశ్న. అయితే దీంట్లో మళ్ళీ రెండు పార్శ్వాలు ఉన్నాయి. ప్రశ్నలు వేరు, అన్వేషణలు వేరు. అంటే క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ క్వెస్ట్స్ ఆర్ డిఫరెంట్. అందుకే చిన్మయానంద సినిమా ఇప్పుడు ద క్వెస్ట్ అనే పెట్టారు, నాట్ క్వశ్చన్. ప్రశ్నలకు జవాబులు బయట దొరుకుతాయి, క్వెస్ట్కి జవాబు లోపల దొరుకుతుంది. అంతే. అది జవాబు వర్బల్గా దొరకదు, అనుభూతిగా మాత్రం దొరుకుతుంది. అందుకని వేరేవాడు ఇవ్వలేడు. వేరేవాడు ఎలా ఇస్తాడు, నీ మనసులో ఉన్న ప్రశ్న ఆపి కొత్త థాట్ ప్రాసెస్కి డోర్ ఓపెన్ చేస్తే లైఫ్ అర్థమైపోతుంది. అట్లా ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది, ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు నేను స్టక్ కాలే, ఆగాను చాలా చోట్ల. సంసారంలో నేను స్టక్ అవ్వలే, సంసారంలో ఆగాను చక్కగా. ట్రాఫిక్లో స్టక్ అవుతాం, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆగుతాడు. అక్కడే ఉంది విషయం. స్టక్ అయితే ప్రాబ్లం, ఆగితే హాయి. ఆగడం అన్నది స్ఫురణ, స్వయం నీవు నిర్ణయం తీసుకున్నావు. స్టక్ అంటే ఎవరెవరి వల్లనో నువ్వు విరుగుతావు అన్నట్టు. స్టక్ అయినప్పుడు అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలా, టైంను బట్టి? అది తెలుసుకో, స్టక్ అయినావు కాబట్టి ఇంక చేసేది ఏం లేదు, యాక్సెప్ట్ చేయి. స్టక్ అయినట్టే తెలియదు చాలా మందికి.
సో నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఆగాలి, నీ అంతకు నీవే ఆగాలి, నీ అంతకు నీవే ఓ నిర్ణయానికి రావాలి. ఎంతమంది చెప్పిన ఫైనల్ డిసిషన్ నీదే. ఎంత వంట చేసి పెట్టినా ఫస్ట్ ముద్ద ఏది కలుపుకు తినాలి నీవే నిర్ణయించేది. ఎవడు చెప్తాడు? నీవే. యూ హ్యావ్ టు డిసైడ్. అందుకని మనమే చాలా విషయాల్లో కంక్లూజన్కి రావాలి. నా కంక్లూజన్ ఏంటంటే వన్ షుడ్ నో అండ్ వన్ షుడ్ లెర్న్ హౌ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్. ఆన్సర్స్ ఎప్పుడు ఉన్నాయి, రైట్ క్వశ్చనే లేదు. రైట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ రేర్. సరైన ప్రశ్న అడుగు, జవాబు ఉంది. పిచ్చి ప్రశ్నకు పిచ్చి జవాబులు చాలా ఉన్నాయి. రెండోది, ఆ ప్రశ్నలో నిజాయితీ ఉండాలి, నీవు ఉండాలి. ఆ ప్రశ్నలో మైండ్ ఉండకూడదు. నీ ఎగ్జిస్టెన్స్కి సంబంధించింది అంతా కలిపి ఒక ప్రశ్నగా రావాలి బయట. ఒక గ్రేట్ మాస్టరు ప్రతిరోజు ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవాడంట. ఇది చెప్పి ముగిస్తా. సో కొన్ని వందల ప్రశ్నలు వేసేవాళ్ళు. ఏదో అడుగుతారు కదా. ఆ తర్వాత ఆ శిష్యులు ఉంటారు కదా, ఇట్లా మీరు ప్రశ్నలు అడగమంటే చాలామంది అడుగుతున్నారు ప్రశ్నలు, సో మనం ప్రతిరోజు జవాబు వేయలేకపోతున్నాం, మీరు అలసిపోతున్నారంటే నేను కావాలని చేశాను. అట్లా రేపటి నుంచి చూడు ఏం జరుగుతుంది. రేపు బోర్డు పెట్టారు, ప్రశ్నకు 5,000. ఎవడు అడుగుతలేండి. అయినా ఆ 1000 మందిలో ఒక్కడు అడిగాడు 5,000 కట్టి ప్రశ్న. జీవితం అంటే ఏంది? దట్ ఈజ్ రియల్ క్వశ్చన్. అప్పుడు అతను ఒక్కడిని లోపలికి పిలిచి జవాబు ఇచ్చాడంట. అతను డబ్బులు కట్టాడు, అతనికి జవాబు, మీకు కాదని. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి. అంటే మనం జనరల్గా అడుగుతూ పోయే కొద్దీ నీకు జవాబులు దొరకవు. బీ స్పెసిఫిక్. ఇప్పుడు ఏం కావాలి నీకు? పేరు ప్రఖ్యాతులు కావాలా, డబ్బు కావాలా, తృప్తి కావాలి. ఈ మూడింటి కోసమే సమాజం పనిచేస్తుంది. ఈ 3 వద్దనుకుంటే నువ్వు యోగంలోకి ఎంటర్ అవుతావు. నాకు తృప్తి వద్దు, ఎందుకంటే నేను తృప్తిగానే ఉన్నాను. పేరు ప్రఖ్యాతులు వద్దు, ఎందుకంటే అదొక అబద్ధం, అది వేరేవాడు మనకిచ్చేది. డబ్బు అవసరం మాత్రమే, అది నాకు గుర్తింపు కాదు. ఈ అవగాహన వస్తే అసలు యు ఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. రమణ మహర్షి అట్లా కాకుండా జనరల్గా పేరు ప్రఖ్యాతుల కోసం కావాలంటే ఇప్పుడు ఇదే పెయింటింగ్ మారిపోతుంది. ఇదే ఏకంగా పవన్ కళ్యాణ్ బొమ్మలేసి ఎగ్జిబిషన్ పెట్టు. రచ్చరవి ఆది చెప్తారు కదా, ఆయన నా దేవుడు అంటే చెప్పాలి. నిజమో అబద్ధమో అమ్మ ఇంపార్టెంట్ కాదు, పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్. నేను మా అమ్మ లేకపోయినా బతుకుతా, పవన్ కళ్యాణ్ లేకపోతే చెప్పాలి. అట్లా నిజమో అబద్ధమో హూ కేర్స్. మీడియాలో ఒక ఇంపార్టెన్స్ దొరుకుతుంది. మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని టాటూస్ కొట్టించుకోవాలి, కనబడాలి. అప్పుడు నీకు మెల్లగా పవన్ కళ్యాణ్ అభిమాని మెల్లమెల్ల నీకు ఐడెంటిటీ వస్తుంది. ఒక 6 ఫీట్ల దూరం కూర్చుందాం, ఒక 5 ఏళ్ళ తర్వాత పక్కన కూర్చుంటాం. తర్వాత నువ్వు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇది ఒక పద్ధతి. డబ్బు కావాలనుకో, ఏది అమ్మితే పైసలు వస్తాయి అది చెయ్యి. అప్పుడు పెయింటింగ్ వేయడంతో పాటు చాలామంది ఆర్టిస్టుని కాంటాక్ట్ చేయి, మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టి నేను అమ్మిపిస్తా, 20% తీసుకుంటా అని చెప్పు, డబ్బు వస్తుంది. అప్పుడు ఇంకా ఆర్ట్ గీర్ట్ అన్వేషణ బొంగు కలర్లు అవన్నీ పట్టించుకోకుండా డబ్బే కదా ఇంపార్టెంట్. డూ రియల్ ఎస్టేట్. తృప్తి కావాలి, నీకు నచ్చింది చెప్పు బొమ్మ వెరీ సాటిస్ఫైడ్. ఎవరు కొందరే కొంటే కొనపోతుంది, బట్ నేను మస్తు సాటిస్ఫై అయింది. ఇది ఒక పద్ధతి. సో నువ్వు ఏం కావాలనో తేల్చుకుంటే అది ఏం చేయాలో కూడా వెంటనే రివీల్ అవుతుంది. నువ్వు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి, లింకే లేదు. ఇప్పుడు నా వాటికి వస్తే నాకు 3 వద్దు, నాకు నచ్చింది చేస్తున్నాను. అంటే తృప్తి అక్కడ తృప్తిగానే ఉన్నది. నేను పెయింటింగ్ వేయకముందు తృప్తిగానే ఉన్నా, వేస్తున్నప్పుడు తృప్తిగా ఉన్నా. అది బాగా వచ్చినా ఓకే, బాగా లేకపోయినా ఓకే, కొనపోయినా ఓకే. డబ్బు అంటే అవసరం కాబట్టి దాని గురించి రోజు ½ గంట ఆలోచిస్తాను. ఎందుకంటే నేను డబ్బు ఎవరు నాకు ఫ్రీగా ఇవ్వరు, ఇచ్చినా తీసుకోను. నేను ఏదో పని చేసి దానికి ప్రతిఫలం వస్తేనే దాన్ని అనుభవించాలని నేను ఒక చిన్న ఫిలాసఫీ ఏర్పాటు చేసుకున్నా. హెల్దీ మనీ, ఈజీ మనీ వద్దు. అందుకని నేను ఎప్పుడూ పని చేస్తూ ఉంటాను. ఇప్పుడు యూట్యూబ్ కూడా డబ్బు రావడానికి ఒక మాధ్యమం అయితే మంచిదే. నేను దానికి వర్క్ చేస్తున్నా, నేను ఎడిటింగ్ చేస్తున్నా. అట్లీస్ట్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఈ పని చేసినా ఎంతో శాలరీ అయితే వస్తుంది కదా నాకు, అదే తీసుకుంటున్నాను. నా టాక్సిక్స్ పక్కన పెడదాం, ఇదంతా బ్లఫే అనుకుందాం. అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. అవుట్ ఆఫ్ 100 యూట్యూబ్ ఛానల్స్ 99 ఏం చేస్తున్నారు? బురద జల్లుతారు, తిడతారు, అనాలిసిస్ చేస్తారు. అందులో వాడు లేనే లేడు. అంతా వేరే వాళ్ళ గురించి చెప్పి కాకమ్మ కథలు చెప్పి తీసుకుంటారు. నేనేం చేస్తున్నా, నేనే సబ్జెక్టుగా నేను పెయింటింగ్ వేసి పెడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఏది ఉంటే అది ప్రజెంట్ చేస్తున్నా. ఐఎమ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు పీపుల్ టు మేక్ అన్ ఒపీనియన్ ఆన్ మీ.
ఇది ఒక ప్రయోగంతో పాటు చిన్న కొంత డబ్బు కూడా వస్తే ఫైన్. మరి ఒపీనియన్ పాయిజన్ కదా. అవని నేను రెస్పెక్ట్ ఇస్తే అదే చెప్తున్నా. అంటే అందులో రెండు ఉంటాయా మరి? అంటే గుడ్ ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్. ఒపీనియన్ అంతే. ఒపీనియన్ పాయిజన్ మరి. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంది. నేనేం స్పందించని కారణంగా వాళ్ళ ఒపీనియన్స్ నుంచి వాళ్ళ నిర్ణయానికి వస్తారు. ఇంకోటి నేను బతికి ఉన్నాను కాబట్టి కలిసి నిర్ణయం తీసుకుంటారు, వీడు అవునా కాదా అని. వచ్చి అట్లీస్ట్ చెక్ చేసుకోవాలి కదా. నువ్వు దూరం నుంచి నిర్ణయానికి వచ్చినావు అనుకో, అట్లా చాలా వాటికి దూరం నుంచి నిర్ణయానికి వచ్చి సంకరాకపోతున్నావు ఆల్రెడీ. అట్లీస్ట్ ఆ అండర్స్టాండింగ్ నాకు ఉంది. నీకు నిజంగా తెలుసుకోవాలనుకుంటే నేరుగా అడుగు, లేదా ఒక 2 రోజులు నీకే తెలుస్తుంది ఇక్కడ జోక్ చేస్తున్నామా, లేదా బ్లఫ్ చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, లేకపోతే దీన్ని నడుపుకుంటూ ఏమైనా డబ్బులు దొబ్బుతున్నామా, అట్లాంటిది ఉందా లేదా నీకు తెలుసుకో. ఇన్వెస్టిగేట్ లిటిల్ బిట్. ఎవడో చెప్పింది నమ్ముతావు. ఇప్పుడు యూట్యూబ్లో ఒకటి నాకు నువ్వు ఏదో పెట్టాడు, నీకు అట్లా అనుకుంటే నీకు ఆనందం ఉంటే అట్లాగే అనుకొని పెట్టాను నేను. ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే ఒక అబద్ధాన్ని నిజం అనుకొని వాడేదో గొప్ప విషయం తెలుసుకున్నట్టు, వాడి గురించి వాడికే తెలియదు బొంద, వాడి పక్కడి గురించి వాడికే తెలుస్తుంది. ఊరికే ఏదో అంటారు అంతే. మనకు అలవాటైంది రేటింగ్స్ ఇవ్వడం అట్లా. అందుకని ఇప్పుడు నువ్వు చేసే పనులు తృప్తి కోసమా, డబ్బు కోసమా, దేనికోసం? లేదా కొన్నిసార్లు తృప్తి కావాలి, డబ్బు కూడా కావాలి. ఇది ఒక లాజిక్. ఫైండ్ అవుట్. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, కొంచెం సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మనీ కూడా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి అంటేనే ఏంటో తెలియదు. ఇగో ఎవ్వరు గుర్తు రాకపోతే నువ్వు తృప్తిగా ఉన్నట్టురా అంటే లాజిక్ అది. అంటే వేరే వాడిది వేరేది ద అదర్ డిసప్పియర్ అయిపోతే సమ్ సాటిస్ఫాక్షన్ ఎగ్జిస్ట్ అయిందని. అట్లా నేను చాలా హాయిగా నిద్రపోయానంటే ఎవడు గుర్తు రాలేదని, నేను చాలా ఆనందంగా ఉన్నానంటే నాకు ఎవరితో పని లేదని. అట్లా సచ్చిదానందం అంటే అందరూ చచ్చిపోయినా హ్యాపీగా ఉంటాను. అందుకే ద రియల్ మ్యాజిక్ రైట్ క్వశ్చన్లో ఉంది, ఆన్సర్లో లేదు. ఆన్సర్స్ ప్రకృతి నిండా ఉన్నాయి. ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఆన్సర్. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఒక ఆన్సరు, చెట్టు ఒక ఆన్సరు, మేఘం ఒక ఆన్సరు, పారే నది ఒక ఆన్సరు, అకారణంగా మురుగుతున్న కుక్క ఒక ఆన్సరు, అకారణంగా నవ్వుతున్న పాప చిరునవ్వు ఒక ఆన్సర్. దేర్ ఆర్ ఆన్సర్స్. కానీ నువ్వు సరైన ఎగ్జాంపుల్ ఎలా జీవించాలి అంటే అప్పుడు పాపం చూడు, అలా జీవించు, ఆన్సర్ అయిపోయింది. పాపాల నవ్వడానికి కారణం ఏంది? ప్రపంచం అంటుకోలేదు, అది జవాబు. ప్రపంచం అంటుకోకుండా ఉండగలవా? అది నీ అన్వేషణ. ఉండగలిగినప్పుడు దాని రిజల్ట్ ఆల్రెడీ అనుభవిస్తావు. కానీ సూపర్ఫిషియల్ పనికిరాని ప్రశ్నలు అడిగితే దానికి ఎప్పుడు ఆధ్యాత్మికపరమైన ఆన్సర్స్ ఫిట్ అవ్వవు. కోర్ క్వశ్చన్కి కోర్ ఆన్సర్ అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. దీనికి అసలు వేరే మార్గమే లేదు. మొత్తం ఎట్లేసింది చూడు, మొత్తం నేల మీద. మరి పేపర్ అయిపోయింది, నేల మీద నాకు వచ్చేస్తుంది. ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది చూడండి. ఇప్పుడు ఒక 5-6 వేల ఏండ్లు పోతే ఈ బండ దొరికిందనుకో, ఎవరు ఆదిమానవులు ఏదో మనకు రహస్యాన్ని చెప్పడానికి అని అట్లా. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్, బాగుంది చాలా. ఒక 100 ఫ్లవర్స్ వేస్తే ఫ్లవర్ వేయడం వచ్చింది. ఇది పెద్ద. అవును, నైస్. నీకు అర్థమైంది కదా టైసన్? సో స్టక్ అవ్వకు, ఫ్రీ అవ్వు, ఆగు, ఇరకకు. స్టక్ అయ్యి ఫ్రీ అయిపోయాం అనుకుంటున్నాం అందరం. స్టక్ అయితే కొంచెం సఫకేషన్ వస్తుంది. ఏద్రా బాబు అని అది ఆగావనుకో, అది స్వయం స్ఫురణ. నాకు తెలుసురా అబ్బాయి, ఇట్లే ఉంటుంది లైఫ్. ఐ నో. ఇది అవును. అయితే ఏంది, ఆగితే ఒక కథ వేరే. స్టక్ అయినావు అనుకో, నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది. ఆగడం అంగీకారం, స్టక్ అవ్వడం అన్నది కర్మ, మన బ్యాడ్ లక్, మన మిస్అండర్స్టాండింగ్, వాట్ ఎవర్. అందుకని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సంసారంలో మీరు ఆగారా, ఇరుక్కున్నారా? క్వశ్చన్. దిమ్మ తిరిగిపోతుంది, ఆన్సర్ కనుక్కోకండి. ఊరికే ఏదో పిచ్చోళ్ళని మాట్లాడుతూ లైట్ తీసుకోండి. అనవసరంగా అన్వేషణలో పడ్డారనుకో, మొగుడు ఒకలాగా, పిల్లలు ఒకలాగా, ఇల్లు ఒకలాగా అనిపిస్తుంది. అందుకని ఏదో లాగుతున్నాడు మనుషులు. ఆలోచించండి. ఇప్పుడు చిన్న విషయం తెలియదుగా, చిన్న గాలి వేసి లాగుతున్నాడు. నేను 7G గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే సండే మాకు టీం ఉంటుండే. ఒకటే బాల్ ఉంది.
ఫస్ట్ 7:30కి ఇట్లా షార్ట్ కొట్టగానే దుమ్ముని ఎగిరి ఒక ఇంట్లో పోయి పడ్డది. పోరా బాల్ తీసుకురాపంటే వాడు పరిగెత్తుంది. అన్నా బాల్ లేదన్నా అన్నాడు. పోయి చూస్తే అది పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క నోట్లో ఉంది బా. ఒరే నీ అమ్మ అది బాల్ను పట్టుకుంది అని దానికి బిస్కెట్లు వేసి నాన్ వెజ్ పెట్టి ఏవో చేస్తే అది బాల్ ఇస్తుంది. దగ్గర చూస్తుంది ఆడుతుంది. తర్వాత మా ఫ్రెండ్ శ్యామ్ వచ్చింది. వాడు ఒక విషయాన్ని కనుక్కున్నాడు. చూసి అది బాల్ను పట్టుకోలే, బాల్ దాని నోట్లో ఇరికింది అన్నాడు. అది ఇట్లా బాల్ దగ్గరికి పోగానే ఆ బాల్ పోయి ఇరికింది దాని నోట్ల. ఇరికేసరికి దాని నోరు ఆడించడానికి వస్తలేదు దానికి. వాడు ఇరికిందని చెప్పి అప్పటి వరకు ఇరికింది అనుకోలేదు. పట్టుకుంది, బిస్కెట్ వేస్తే అది వదిలి బిస్కెట్ తింటుంది. ఇట్లే ఉంది మన ప్రశ్న అన్వేషణ అంతా. వాడు ఒక్కడు కరెక్ట్గా చెప్పాడు. ఇరికిందంటే ఏం చేయాలి? దౌడ మీద కొడితే ఒక్కసారి బాల్ వేసి కింద పడితే ఒక కట్టె తెచ్చి దౌడ ఒక్కడు కొట్టిండు. కొట్టగానే బిస్కెట్లు తినేసింది, చాక్లెట్లు తినేసి అన్ని తినేసింది అది. సో అటు ఇరికేమేమో, బాల్ ఇరికిందేమో. సరిగ్గా చూసుకుంటారు, రెండు ఒకేలాగా అనిపిస్తాయి. పట్టుకోవడం అండ్ ఇరుక్కోవడం ఒకేలాగా అనిపిస్తుంది. ఇరుక్కోవడం అనేది అన్కాన్షియస్ యాక్ట్, నువ్వు ఉండడం అన్నది తెలిసి చేయడం. ఇప్పుడు ఒక విషయం నచ్చుతుంది కానీ అది నిజమో కాదో తెలియట్లేదు. జీవితకాలం చేసే ఏ పనులకి నచ్చడము వద్దు, నచ్చకపోవడం వద్దు. ఇప్పుడు ఒక అమ్మాయిని లైఫ్ అంతా అమ్మాయితో ఉండాలనుకుంటే నచ్చడము నచ్చకపోవడం రెండూ తీసేయి. అదొక్కటే వే. ఇప్పుడు నేను లైఫ్ అంతా పెయింటింగ్ చేయాలి, నచ్చినా చేయాలి, నచ్చపోయినా చేయాలి. ముడి కడుక్కోవాలి, నచ్చిన కడుక్కోవాలి, నచ్చకపోవడం, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదండి. లైఫ్ అంతా చేసి ఏ పనిలోనూ నచ్చడం నచ్చకపోవడం లేదంటే అర్థం తెలుసా? దీనిలో మ్యాజిక్ ఉంది. నచ్చడం నచ్చకపోవడం లేదంటే అసలు మైండే లేదండి. ఓన్లీ యాక్షన్ ఉంది, ఇంకా నచ్చడం లేదు, నచ్చకపోవడం లేదు. తింటావు, నచ్చదే నచ్చకపోతే. రెస్టారెంట్కి వెళ్తే నచ్చడం నచ్చకపోవడం. ఇంట్లో అట్లా ఉండదు. ఇంట్లో చేసింది తినాలంతే. బాగుందంటే అసలు బాగుందని అడగొద్దు. యాక్చువల్లీ చేసి పెట్టాలి, వాళ్ళకి సాధ్యమైంది తినాలి, మనకు సాధ్యమైంది. అప్పుడు నీ మైండ్ ఏకదం ఫ్రీ ఉంటుంది. చాలామంది గొప్ప గొప్ప మేధావులు ఒక చేష్ట చేసేవాళ్ళు. వాళ్ళు తింటున్నప్పుడు దే యూస్ టు రీడ్ ఎ బుక్. ఎందుకో తెలుసా? ఇది జస్ట్ ఫుడ్ అంతే. టేస్ట్ని చూసి దాన్ని నాకి అట్లా లేనే లేదు. ఆ పూటకి నువ్వు ఒక 25 ముద్దలు తినాలిరా. ఇప్పుడు మీరు చిన్న లాజిక్ ఫాలో అవ్వండి, జబర్దస్త్ వస్తుంది. నేను చేస్తా కాబట్టి చెప్తున్నా. 3 ముద్దలు పచ్చడి పక్కన పెట్టి ఇంకా ఎంత టేస్ట్నా తినకు. ఒక 10 ముద్దలు పప్పు. అనాసక్తి కాదు, రుచి ఉంది. ప్రతి దానికి రుచి ఉంది. మనకు నచ్చిన రుచి లేకపోతే అది రుచి లేదని కాదు. నేను అంటుంది కాంటెక్స్ట్ గురించి చెప్తున్నా. నెలలో 2 రోజులు రుచి కోసమే చేసుకో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం రుచిని ఇగ్నోర్ చేయి. ఎందుకంటే రుచి, మనం గతంలో తిన్న ఆహార పదార్థం రుచిని ఇప్పుడున్న దాంతో పోలిస్తే రుచి లేదని తెలుస్తుంది. అదర్వైజ్ ప్రతిదానికి రుచి ఉంది. సరిగ్గా చూస్తే టేస్ట్ లేని ఫుడ్ అంటూ ఉండదురా. ఎవ్రీ ఫుడ్ హ్యాస్ టేస్ట్. మన మైండ్కి నచ్చిందా నచ్చలేదా అన్నది తప్ప అది రుచి లేదనడానికి లేదు. వాట్ వీ లైక్ అండ్ వాట్ వీ డోంట్ లైక్. అట్లా ఇప్పుడు ఉదాహరణకు ఒక పదార్థం ఉంది, నాకు నచ్చలే అంటున్నాడు ఒకడు, ఒక టేస్ట్ లేదు అంటున్నాడు, ఒక టేస్ట్ చాలా బాగుంది తింటున్నాడు. అర్థమైంది పదార్థానికి ఏం సంబంధం? పదార్థానికి రుచి ఉంటుంది. అట్లా సో చాలామంది ఫుడ్గా తిన్న తర్వాతనే వాళ్ళ లైఫ్లో ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇంకా పేర్లు పెట్టి పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేసి దీంట్లో కొంచెం పోపు వేసింటే బాగుంది అంటే ఇందులో పడిపోయినావు అనుకో. లైఫ్ అంతా చేసే దాన్ని సింప్లిఫై చేయకపోతే లైఫ్ నరకం అయిపోతుంది. ఏదేది లైఫ్ అంతా చేయాలనుకుంటున్నావు దాన్ని అట్మోస్ట్ సింప్లిఫికేషన్ నిలబెట్టాలి మనమంతా. అట్లీస్ట్ నేనైతే చేస్తున్నది. రోజు నిద్రపోవాలి, సింప్లిఫై చేయి. ఒక చిన్న బెడ్, ఓ దిండు, అది ఫిక్స్ చేయి. ఇంకా లైఫ్ అంతా నా బెడ్ ఏంది, నా దిండు ఏంది డిస్కస్ చేయకు. అది ఫిక్స్ చేసుకో. తద్వారా నీకు థాట్ ప్రాసెసే లేదు. ఇంకా ఎక్కడన్నా ఊరు వెళ్ళినా ఒకప్పుడు బ్యాగ్ చేసి తీసుకెట్టేవాళ్ళు దాన్ని. ఇప్పుడు తీసుకెళ్ళట్లే. కానీ ఒకప్పుడు ఎక్కడ పోయినా ఎవ్వరి దుప్పటి, ఎవ్వరి గోతాము వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. వేరే వాళ్ళు వాడేవాళ్ళు కాదు. ఇప్పుడంటే అబండెంట్గా మెటీరియల్ అయిపోయి ఏదో షాప్లో కొనుక్కున్నవాడు అంటే ఫ్రీడమ్ వచ్చేసింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అట్లా అందుకని జవాబులో లేదు రహస్యము, సరైన ప్రశ్నలోనే ఉందన్నది నా కంక్లూజన్. రైట్ క్వశ్చన్. సరైన ప్రశ్న కనుక్కోవాలి. ఇప్పుడు అంటారు కదా, సరిగ్గా కోడింగ్ రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఎప్పటి నుంచో ఉందంటే కదా, ఆబ్వియస్లీ రాయాల్సింది రైట్ కోడే. అట్లా సరిగ్గా కలర్స్ కలిపితే ఆటోమేటిక్గా ఫ్లవర్ వచ్చేస్తుంది. అంటే ఫ్లవర్ ఆల్రెడీ ఉన్నట్టే, నువ్వు కలపకపోవడం వల్ల రావడం లేదు.
అట్లా ఆన్సర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మనిషి నుంచి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆధ్యాత్మికపరమైన జవాబు ప్రకృతి నుంచి కానీ, మనిషి నుంచి, కుక్క నుంచి, పిల్లి నుంచి, పశుపాప నుంచి వస్తుంది. ప్రాపంచికపరమైన ప్రశ్నలు మాత్రమే మనుషుల నుంచి వస్తాయి. ఫోన్ ఎట్లా రిపేర్ కావాలి, ప్రకృతిలో లేదు జవాబు దాన్ని. కానీ ఆనందంగా ఎలా ఉండాలి, ప్రకృతిలో జవాబు ఉందని. ఎలా పని చేయాలి, కుక్కను చూస్తే ఆన్సర్ ఉంది. అలా పని చేయాలి, ఏం ఆశించకుండా. పొద్దున లేదు, రాత్రి లేదు, ఉదయం ఎప్పుడన్నా చేయొచ్చు. ఎలా నిద్రపోవాలి, నువ్వు ఎక్కడున్నావో చూసుకోకుండా గుడ్డిగా నిద్రపోవాలి, అన్ని విస్మరించి నిద్రపోవాలి. సో ప్రకృతిలో ఆన్సర్స్ ఉన్నాయి. కానీ ప్రాపంచికమైన విషయాలకు ప్రకృతిలో ఆన్సర్స్ ఉండవు. అందుకే ఆధ్యాత్మికతని ప్రపంచం నుంచి వేరు చేసి చూస్తే సింపుల్గా ఎన్లైటన్మెంట్ ఉంది. ప్రాపంచిక విషయాలతో కలిపి చూసిన వాడికి విముక్తి లేదు, అట్లీస్ట్ నా అబ్జర్వేషన్. అందుకే ప్రకృతి ప్రపంచం అని ఒక విభజన నేను అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను. బట్ ఎవడి మనిషి వివేకము విచక్షణ బట్టి హీ విల్ డిసైడ్. నేను చెప్పింది నిజమని నమ్మమని నేనేం చెప్పను, అంటే అంత మూర్ఖత్వం నాకేం లేదు. యూ డిసైడ్. సరే మరి.